హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్పీ జ్యువెల్స్ అండ్ ఫ్యాషన్స్ లేడీస్ స్టఫ్. సో ఇవాళ అయితే ఒక కొత్త అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. జస్ట్ ఒక సింపుల్ లిటిల్ స్టాక్ తెప్పించాను. సో దాని అయితే ఇప్పుడు చూసేద్దాము. సో అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఈ బాక్స్ లోపల ఏ ఐటమ్స్ ఉన్నాయో జస్ట్ గ్లాన్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ని మీకు డీటెయిల్గా చూపిస్తాను. బట్ ప్రైజెస్ అనేది నేను సపరేట్గా ఒక వీడియో చేసి చూపిస్తానండి. సో అందులో ప్రైజెస్ అన్నీ తెలిసిపోతాయి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లైవ్లో పార్టిసిపేట్ చేయండి. లైవ్లో పార్టిసిపేట్ చేసినట్లయితే మీకు అన్ని హోల్సేల్ ప్రైజెస్లోనే లైవ్లో అయితే ఇచ్చేస్తుంటాను. షిప్పింగ్ ఛార్జెస్ అనేది డెఫినెట్లీ ఎక్స్ట్రా ఉంటుందండి. 70 రూపీస్ నుంచి 100 రూపీస్ డిపెండ్స్ ఆన్ యువర్ పోస్టల్ పిన్ కోడ్ అనమాట. సో ఇప్పుడైతే మనం వీడియోని చూసేద్దాము. ఇక్కడ ఏ ఐటమ్స్ అనేది వచ్చేసాయని చూపిస్తాను. స్టాక్ అయితే చాలా ఉందండి. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ వచ్చాయని నేను కూడా అనుకుంటున్నాను మీలాగే. ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడైతే ఇక్కడ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనేది వచ్చేసాయి అన్నమాట. సో ఇదైతే ఒక బ్యూటిఫుల్ ఫుల్ సెట్ హారం అండ్ షార్ట్ నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి. మొత్తం గాడ్ మోటివ్ వస్తుంది, కానీ ఇది లక్ష్మీదేవి అమ్మవారిది. సైడ్స్ మొత్తం మీకు పీకాక్ డిజైన్ లాంటిది వచ్చేస్తుంది అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది జస్ట్ నేను అలా పెట్టి చూపిస్తుంటాను, ఒకసారి చూసేసేయండి. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడైతే లాంగ్ సెట్ పెట్టాను. నేను జస్ట్ చెక్ చేస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేది. ఇది వచ్చి ఒక ఆర్డర్ వన్ అనమాట. ప్రీ బుకింగ్ ఆల్రెడీ బుకింగ్ చేసుకున్నారు. సో ఇంకా కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా బుకింగ్ చేసేసుకోవచ్చు. ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి, క్వాంటిటీ కూడా చాలా అవైలబిలిటీలో ఉంది. సో దీనికి లాంగ్ హారం వచ్చేసింది, షార్ట్ హారం వచ్చేసింది. ఇప్పుడైతే షార్ట్ హారంని చూసేద్దాం. సో ఇది షార్ట్ హారం అనమాట. ఫుల్ గుత్త పూసలతో వచ్చేస్తుంది. మీకు ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయి దీంతో పాటు. అండ్ మనం ఇంకా నెక్స్ట్ చూసామంటే ఇక్కడ ఇయర్ రింగ్స్ నేను చూపిస్తాను. ఒకసారి ఇయర్ రింగ్స్ చూపిస్తాం. ఇది ఇయర్ రింగ్స్ అనమాట. నేను జస్ట్ చెక్ చేస్తున్నాను, బికాజ్ కస్టమర్కి ఆల్రెడీ డిస్పాచ్ చేయాలి కాబట్టి జస్ట్ సేమ్ పార్సల్లో వచ్చిన ఐటమే ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసేసి ఓకే నాకైతే సాటిస్ఫై ఉంది. ఐ మీన్ లైక్ డ్యామేజెస్ ఏం లేకుండా ఉంది కాబట్టి ఇప్పుడు దాని ప్యాకింగ్ ప్రాసెస్ కోసం దాన్ని పక్కన పెట్టేసాను. అండ్ నెక్స్ట్ చూసామంటే రాణి హారం లాంటి డిజైన్ అనమాట. సో చాలా ట్రెండీ డిజైన్, చాలా రన్నింగ్లో ఉంది. సో ఇది కూడా చాలా అంటే సూపర్ డిజైన్, చాలా బాగుందన్నమాట. మీరు ఇక్కడ చూస్తున్నప్పుడే మీకు అర్థమైపోతుంది. చాలా బాగుంది, మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది. అలాంగ్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తుంది. దీని ఇయర్ రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. దీన్ని ఓపెన్ చేసి చూసేద్దాం. ఇప్పుడు స్టోన్ ఫినిషింగ్ కానీ అన్నీ మీకు చూడడానికి అన్కట్ ఫినిషింగ్స్లా చాలా బాగున్నాయి. ఇక్కడ మీకు కాంబినేషన్ వచ్చేసి రెడ్ గ్రీన్ వైట్ కాంబినేషన్ వచ్చేసింది. కింద మీకు పర్ల్స్ వచ్చేసాయి. మిడిల్లో మీరు చూసారంటే ఇది ఇచ్చేసారు, ఒక పెండెంట్ లాగా బోత్ సైడ్స్ మీకు ఇచ్చేసారనమాట. అండ్ మీకు బాల్స్తో వచ్చేసింది డిజైన్, మొత్తం బాల్ కోటెడ్ డిజైన్. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ డిజైన్ కూడా. అన్నీ మీకు అఫోర్డబుల్ ప్రైస్లో లైవ్లో పార్టిసిపేట్ చేశారంటే మాత్రం డెఫినెట్గా హోల్సేల్ ప్రైజెస్కి ప్రొవైడ్ చేసేస్తుంటాను లైవ్లో. సో అందుకే నేను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే లైవ్లో పార్టిసిపేట్ చేయండి. హోల్సేల్ ప్రైజెస్తో ఇమ్మీడియట్గా ఐటెంకి అమౌంట్ అనేది పే చేసేసి మీరు లైవ్లోనే బుకింగ్ కూడా తీసేసుకుంటాము. లైవ్లో మీరు హోల్సేల్ ప్రైజెస్కి ఐటమ్స్ అనేది తీసేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి చూసారంటే ఇక్కడ జస్ట్ ఒక మినీ నెక్లెస్ లాంటిది, చాలా బాగుంది. ఇది కూడా మల్టీ కలర్ అంటే గ్రీన్ అండ్ మెరూన్ స్టోన్ కాంబినేషన్తో వచ్చేసింది. ఇయర్ రింగ్ కూడా చాలా చక్కగా చిన్నగా వచ్చేసింది అనమాట. ఇది కూడా ఒక ప్రీ బుకింగ్ అనమాట. సో దీన్ని కూడా నేను అన్నీ చెక్ చేసేసి ప్రాసెసింగ్ చేసేస్తున్నాను నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ కోసం.
అంటే ప్యాకింగ్ చేసేస్తాను. 2 టైమ్స్ చెకింగ్ అనేది ఉంటుంది. చెకింగ్ చేసినాక ప్యాకింగ్ చేసేస్తాము. చేసేసి ప్యాక్ చేసి జస్ట్ కొరియర్ స్లిప్స్ మా దగ్గర ఆల్రెడీ ఉంటుంది. సో డిటీడీసీ అన్న ట్రాక్-ఆన్ మీకు ఏది అవైలబిలిటీ ఉంది, ఇండియా పోస్ట్ అలా. ఇండియా పోస్ట్ అయితే డైరెక్ట్గా వెళ్తాము. మిగతావి ఏదన్నా ఉంటే ఇక్కడే ప్యాక్ చేసి పెట్టేస్తే కొరియర్ బాయ్ వచ్చి తీసుకెళ్ళిపోతాడనమాట. సో దీని ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంది. గాడ్ మోటివ్ వచ్చేసింది దీనికి కూడా, లక్ష్మీదేవి అమ్మవారిది. సో చాలా సూపర్బ్గా ఉంది. ఇది కూడా మీరు చూడొచ్చు. ఇది అంటే క్లారిటీగా చూపించట్లేదు కానీ జస్ట్ చాలా గ్లాన్స్గా నేను జస్ట్ చెకింగ్ చేసి ప్రాసెస్ చేయడానికి చెక్ చేస్తున్నా. ఈ బాక్స్లో వచ్చిన ప్రతి ఒక్క ఐటమ్ అనేది నాకు ప్రీ బుకింగ్ అనమాట. సో ఇంకా వీటిని అలాగే చెక్ చేసి పంపించేద్దామని చెప్పేసి చెక్ చేస్తున్నాను. సో దీనికి కూడా చాలా బాగా వచ్చింది. ఇయర్ రింగ్స్ చాలా ముచ్చటగా. నెక్స్ట్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ హారం అనమాట. ఇది కూడా చాలా ట్రెండింగ్లో నడుస్తుంది హారము. సో చాలా బాగుంటుంది. ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే లైవ్లో పార్టిసిపేట్ చేసేసేయండి, హోల్సేల్ ప్రైజెస్కి తీసుకోండి. సో లైవ్ బుకింగ్ ఎలా ఉంటుందంటే మీరు లైవ్లో నేను చెప్పిన ప్రైస్ మాత్రం పే చేస్తే చాలు. ఆ తర్వాత నేను మళ్ళీ మీరు అడ్రస్ అవి ఇవి పంపించినప్పుడు మీ పోస్టల్ పిన్ కోడ్స్ అడుగుతాను కదా, సో దానికి సంబంధించిన అమౌంట్ అనేది తర్వాత చెప్తాను. మీరు వన్స్ డెలివరీ ఛార్జెస్ అమౌంట్, సిఓడి ఛార్జెస్ అమౌంట్ పే చేసేస్తారంటే దాని తర్వాత మీ ఐటమ్ అనేది షిప్పింగ్ సేమ్ డే చేసేస్తాను. మీకు వితిన్ 1 or 2 అవర్స్లో సో 1 or 2 అవర్స్లో మీకు ట్రాకింగ్ డీటెయిల్స్ అనేది కూడా ప్రొవైడ్ చేసేస్తాను. అండ్ ఎక్కువ ట్రాకింగ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటే మాత్రం దానికోసం కూడా ఒక లైవ్ సెక్షన్ అనేది క్రియేట్ చేసి ఎవరెవరి ఆర్డర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది కూడా లైవ్లో ట్రాక్ చేసి నేను ఫస్ట్ ఒక హింట్గా ఎక్కడ ఉన్నాయనేది చెప్పేస్తాను అనమాట. దాని తర్వాత మీరు ట్రాకింగ్ చేసుకోవచ్చు. ఎలా ట్రాక్ చేయాలి ఏంటి అనేది కూడా నేను మీకు ఇన్ఫామ్ చేసేస్తాను. ఇన్ కేస్ తెలియని వాళ్ళు ఉంటే ఎవరైనా దాన్ని చూసి తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసారంటే ఇది ఒక బ్యూటిఫుల్ హారం, దీంతో అలాంగ్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసింది. ఇది కూడా గాడ్ మోటివ్ హారం అనమాట. దీంతో చాలా బాగుంది. ఇక్కడ నేను ఇప్పుడు ప్రజెంట్ చూపిస్తుంది ఏంటంటే ఒక మైక్రో గోల్డ్ ప్లేటెడ్ నెక్ వేర్ అనమాట. లాంగ్ ఉంటుంది, చాలా బాగుంది. వేసుకుంటే మాత్రం సూపర్ లుక్ ఉంటుంది. సో ఇది కూడా ఒక ఆర్డర్డ్ ఐటమే, సో అందుకనే తెప్పించేసాను అనమాట. బట్ చాలా టైం తీసుకునింది నాకు రావడానికి, బికాజ్ క్లైమేట్ చేంజెస్ వల్ల ఆర్డర్ డిస్పాచ్ అవ్వడానికి లేట్ అయిపోయింది. బట్ లక్కీలీ కస్టమర్స్ వెయిట్ చేస్తున్న వాళ్ళకందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి. వెయిట్ చేశారు. బట్ డెఫినెట్గా ఆర్డర్స్ అయితే పంపించేస్తాను. నేను ఇన్ఫామ్ చేశాను స్టాక్ అవుట్ అయిందండి, స్టాక్ తెప్పిస్తున్నాను, ఆర్డర్ పెట్టానంటే అందరూ వెయిట్ చేశారు. మీరు నిదానంగానే పంపించండి, ప్రాబ్లం ఏం లేదు. బికాజ్ కరెంట్ సెనారియో సిచ్యువేషన్ అంతా మాకు తెలుసు కాబట్టి మేము వెయిట్ చేస్తాము, అర్జెంట్ అయితే లేదు అన్నారు. సో వాళ్ళకందరికీ రియల్లీ చాలా థ్యాంక్ యూ. ఆర్డర్ చేసిన వాళ్ళకి హ్యాండ్ స్టాక్ ఉన్న వాళ్ళకైతే మాత్రం పంపించేసాను అనమాట. హ్యాండ్ స్టాక్ లేకుండా ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు ముందుగానే ఇన్ఫామ్ అయితే చేసేసాను, హ్యాండ్ స్టాక్ లేదండి, ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను రావాలి అని చెప్పి. వాళ్ళైతే చాలా సపోర్టివ్గా వెయిట్ చేశారు. సో ఇలాంటి ఒక్క కస్టమర్సే ప్రతి ఒక్కరు కావాలనుకుంటారు. సో ఐ వాజ్ రియల్లీ హ్యాపీ. అండ్ ఇంకొకటి అయితే దశావతారం సెట్ అండి, సూపర్ సెట్. ఈ సెట్స్ అయితే నేను చాలా సేల్ చేశాను. ఈ సెట్ కాస్ట్ జస్ట్ ఫర్ 650 to 700 అరౌండ్ ఉంటుంది అంతే. ప్లస్ షిప్పింగ్ అనేది మీరు పే చేసుకోవాలంటుంది. బికాజ్ చాలామంది చెప్తున్నారు మేడం అదర్ ఛానల్స్లో 2000 చెప్తున్నారు, 1500 చెప్తున్నారు, 999 ఫ్రీ షిప్పింగ్ అని చెప్తున్నారు. 999 ఫ్రీ షిప్పింగ్ అదంతా వాళ్ళు చెప్తారండి. బట్ నా మెయిన్ థింగ్ ఏంటంటే ఎంత రీజనబుల్ ఉంటుందో అంత రీజనబుల్ ప్రైజెస్కి, హోల్సేల్ ప్రైజెస్కి ఇచ్చారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కోరిక, ఆశ అనేది ఉంటుందన్నమాట. లైక్ జ్యువెలరీస్ వేసుకోవాలి అని. మరి అంత ఎక్కువ కాస్ట్ పెట్టి కూడా తీసుకొని అవసరం లేదు. సేమ్ జ్యువెలరీ వాళ్ళకి ఏ ఐటమ్, ఏ క్వాలిటీ అయితే పంపిస్తారో సేమ్ క్వాలిటీనే నాకు కూడా ఇస్తారు. బట్ నాకేమంటే నన్ను నమ్మి చాలామంది తీసుకుంటారు. సో నేను జెన్యున్గా ఎంత అమౌంట్ అయితే దానికి పెట్టగలుగుతానో అంతే అమౌంట్ పెట్టి తీసుకుంటాను అనమాట. సో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి కాంటాక్ట్ అవుతున్నాం కాబట్టి, తీసేసుకుంటున్నాం కాబట్టి నేను చాలా రీజనబుల్ అండ్ హోల్సేల్ ప్రైసెస్కే ఇస్తాను.
రీసెల్లింగ్ ఎవరైనా ఉంటే మాత్రం కాంటాక్ట్ అవ్వండి. ఇంకా ఒక 20 రూపీస్ టు 30 రూపీస్ నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం పైన తగ్గిస్తాను. బట్ బల్క్ తీసుకోవాలండి. బల్క్ క్వాంటిటీలో మీరు తీసుకున్నట్లయితే నేను డెఫినెట్గా మీకు కాస్ట్ అనేది కూడా కొంచెం తగ్గించి చెప్తాను అనమాట. బట్ బల్క్ మీరు తీసుకోవాలి. ఇప్పుడు ఈ దశావతారం అయితే సేమ్ కస్టమర్ 2 పీసెస్ ఆర్డర్ చేశారు. సో వాళ్ళ కోసం అనేది ఇప్పుడు చెక్ చేస్తున్నాను అనమాట. సో చెక్ చేసి నేను ఇది కూడా నాకు ఏ రిమార్క్ లేకుండా వచ్చేసింది కాబట్టి నేను ప్యాకింగ్ ప్రాసెస్ నెక్స్ట్ ఇంకా ప్యాకింగ్ ప్రాసెస్ చేసేస్తాను. ప్రతి ఒక్కటి చెక్ చేసి పంపిస్తాను. ఇలాగే ఉంటుంది. ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు ఎంత క్లారిటీగా నేను చెకింగ్ ప్రాసెస్ చూపిస్తున్నాను. సో నేను ఎప్పుడు కానీ ప్రతి ఒక్క ఐటెంని ఇలాగే చెక్ చేసి మళ్ళీ పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ అనేది అక్కడే ప్యాక్ చేసేస్తారు. దాన్ని ప్యాక్ చేసి నేను డిటీడీసీలో కానీ మోస్ట్లీ డిటీడీసీ ట్రాక్ ఆన్ ప్రిఫర్ చేస్తుంటాను. సో అక్కడ పెట్టేస్తాను. ఇంకొకటి ఏంటంటే సౌత్ ఇండియాలో అయితే మీకు 4 డేస్ 5 డేస్లో వచ్చేస్తుందండి. బికాజ్ ఎందుకంటే సేమ్ డే నేను ప్యాకింగ్ చేసేస్తాను కాబట్టి. నార్త్ ఇండియా అయితే మీకు ఒక 7 డేస్ పడుతుంది. బికాజ్ అది డిపెండ్స్ ఆన్ పోస్టల్ పిన్ కోడ్. బట్ ప్యాకింగ్ అనేది సేమ్ డే జరిగిపోతుంది. ట్రాకింగ్ అనేది కూడా సేమ్ డే ప్రొవైడ్ చేసేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ చూసారంటే బ్యాంగిల్స్ చూపిస్తున్నానండి. చాలా బాగుంది ఈ బ్యాంగిల్స్ కూడా. దీని కాస్ట్ జస్ట్ వచ్చి మీకు 160 రూపీస్ సంథింగ్ పడుతుంది. 4 బ్యాంగిల్స్ అంతే అండి. జస్ట్ 160 రూపీస్. ఇది 2/8 సైజ్లో అవైలబుల్ ఉంది. ఈ వీడియోని చూసి ఎవరైనా కావాలనుకుంటే మాత్రం బుకింగ్ చేసుకోండి. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియోని షేర్ చేయండి. రీసెల్లర్స్ ఎవరైనా ఉన్నారంటే డెఫినెట్గా ఇలాగే తీసేసుకోండి. ఇక్కడ చూసి అలాగే తీసుకోవచ్చు. మీరు ఇక్కడ కూడా స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించవచ్చు. నేను మీకు చెప్తాను అనమాట కాస్ట్ ఏంటి అనేది. షిప్పింగ్ ఛార్జెస్ అయితే డెఫినెట్లీ ఎక్స్ట్రా ఉంటుందండి. మీరు అనుకోవచ్చు మిగతా ఛానల్స్లో కానీ వేరే వెండర్స్ కానీ డీలర్స్ కానీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు, మీరు ఎందుకు ఇవ్వట్లేదండి? చూడండి, ఒక్కటి ఆలోచించండి. ఇప్పుడు ఈ బ్యాంగిల్ నేను జస్ట్ ఒక 160 రూపీస్ చెప్తున్నాను. అండ్ షిప్పింగ్ మీకు 100 రూపీస్ పడుతుంది అనుకోండి. 260 రూపీస్ పడుతుంది. దీంతోపాటు మీరు ఇంకా 3-4 ఐటమ్స్ యాడ్ చేసేసుకోవచ్చు. బట్ నేను దీనికి 260 రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో పాటు పెట్టేసి దశావతారం సెట్ 800 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనుకోండి. అక్కడ నాకు 200 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది. బికాజ్ షిప్పింగ్ నేను దాంతో యాడ్ చేసి మీకు చెప్తున్నాను. సో ఇదొక లాజిక్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరు ఫ్రీ షిప్పింగ్ అన్నా కూడా వాళ్ళు ఆల్రెడీ 100 రూపీస్ దాంతో యాడ్ చేసేసి ఉంటారనే అర్థం. 100 రూపీస్ 60, 70 అలా యాడ్ చేసేసి ఉంటారనే అర్థం. సో మీరు ప్రతి ఒక్క ఐటెంకి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పే చేస్తున్నారు. బట్ నా దగ్గర అయితే అలా కాదు. నేను ఐటెం కాస్ట్ మాత్రమే తీసుకుంటాను. షిప్పింగ్ అనేది మీకు ఓవరాల్గా తర్వాత నేను చెప్పేస్తాను అనమాట. సో మీరు 1 kgకి 100 రూపీస్ తీసుకున్నాను అనుకోండి. దాంతో మీరు 4-5 ఐటమ్స్ యాడ్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ వెయిట్. సో లైట్ వెయిట్ ఉంటే చాలానే తీసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఇక్కడ చూపించింది ఒక నక్షి మోడల్ ఉన్న ఇయర్ రింగ్ అనమాట. ఇయర్ వేరు చాలా బాగుంది. జుమ్కా టైప్ వచ్చేసింది. సూపర్ బుట్టాస్ అనమాట. పెద్ద బుట్టాలు వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే ఇది సెమీ బ్రైడల్ అనమాట. సో మ్యారేజ్కి యూస్ చేసుకోవచ్చు. పెళ్లి కూతురు కూడా యూస్ చేసుకోవచ్చు. లేకుంటే మ్యారేజ్కి విజిట్ అయ్యే వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు. దీంతో మీకు షార్ట్ హారం వస్తుంది, లాంగ్ హారం వస్తుంది, మాంటిక అండ్ ఇయర్ రింగ్స్ అనమాట. ఎక్స్క్యూజ్ మీ, నాకు చాలా బాగుంటుంది. నేను ఒకటే చెప్తానండి, షిప్పింగ్ అనేది అదర్ ఛానల్స్లో ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు, మీరు ఇవ్వట్లేదు అన్న క్వశ్చన్ మాత్రం చేయకండి. బికాజ్ ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం పైన వాళ్ళు ఒక షిప్పింగ్ ఛార్జెస్ 100 రూపీస్, మోస్ట్లీ 60 to 70 రూపీస్ అనేది యాడ్ చేసేస్తారండి. వాళ్ళ మార్జిన్ కాకుండా ఒక 60 to 100 రూపీస్ అనేది యాడ్ చేసుకుంటారనమాట ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం పైన. సో వాళ్ళకి అది డబుల్ బెనిఫిటే అవుతుంది. వాళ్ళు మాత్రం జస్ట్ నార్మల్గా పే చేసి, ఇది నేను క్యాజువల్గా చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి అయితే నేను చెప్పట్లేదు. జనరల్గా అందరూ చేసేది ఇదే చేస్తుంటారు కాబట్టి ఇలానే చెప్తుంటారు. నేనైతే అలా కాదండి. షిప్పింగ్ అనేది మీరు డెఫినెట్గా ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది విత్ రీజనబుల్ ప్రైజెస్. చాలా రీజనబుల్ ప్రైజెస్. మీరు దశావతారం సెట్లోనే మీరు చూసి ఉండొచ్చు. వేరే ఛానల్స్లో అంతా మీకు ఎంతకి ఇస్తున్నారు ఏంటి అనేది నేను ప్రత్యేకంగా ఏ ఛానల్ని ఉద్దేశించి చెప్పట్లేదు. నేను జనరల్గా యూట్యూబ్లో నేను చూస్తుంటాను కాబట్టి దాన్ని బట్టి నేను చెప్తున్నాను. బట్ నా దగ్గర కాస్ట్ అయితే ఇంతే ఉంటుందండి. క్వాలిటీ అయితే వాళ్ళ దగ్గర ఏ క్వాలిటీ మీకు దొరుకుతుందో సేమ్ క్వాలిటీ నా దగ్గర దొరుకుతుంది.
ఇంకొకటి మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి గిఫ్ట్స్ అనేది పంపించేస్తాను. న్యూ సబ్స్క్రైబర్కి డెఫినెట్గా గిఫ్ట్స్ ఉంటుంది. 2000 రూపీస్కి ఆర్డర్ చేసిన వాళ్ళకి డెఫినెట్గా గిఫ్ట్స్ ఉంటుంది. రెఫర్ చేసిన వాళ్ళకి గిఫ్ట్స్ ఉంటుంది. లేకుంటే 50 రూపీస్ అనేది అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. మీ అకౌంట్లో 50 రూపీస్ అన్న అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. లేకుంటే మీకు కూడా గిఫ్ట్స్ అనేది వస్తుంది, రెఫరల్ గిఫ్ట్స్. సో ప్రాసెస్ అయితే ఇదండి. డెఫినెట్గా మీరు తీసుకున్నట్లయితే మీది నేను నోట్ చేసి పెట్టుకుంటాను. మీరు ఆర్డర్ చేసినప్పుడు మీ గిఫ్ట్తో పాటు మీ ఆర్డర్ కూడా మీకు వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో